హ్మ్. నరదిష్టికి నల్లరాయి శాతం పగులుతుంది. ఆ! నరదిష్టి అనేది ఉంది. అవును. దిష్టి అనేది ఉంది నిజంగా. రోజు మనం చూసి అబ్బా! వీడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. వీడిని తగలే వీడు ఎంత సంపాదిస్తున్నాడు. ఈ కార్లు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు అని రోజు ఏడుస్తూ ఉంటే ఏదో ఒక రోజున అదే అవును. చూపు మన మీద చాలా అవును. దారుణంగా పనిచేస్తుందని చెప్పారాయన ఒక రోజున. అవును. యాహ్! సో, ఇది అలాంటి కూడా ఇలాంటి వాళ్ళకి కూడా పనిచేస్తుందా? సేమ్ ఇది నరదిష్టికి సంబంధించి లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ అని ఇమాజినేషన్‌లో ఉంటారు. బ్లాక్ మ్యాజిక్స్ లేవని నేను అన్నగాని అలా ఉన్నాయని కూడా నాకు నా ఫీల్డ్ అది కాదు. కానీ నేను కూడా వింటా ఉంటాను కాబట్టి మీ యొక్క క్లయింట్స్ నుంచి అది రకరకాలుగా వింటుంటాం కాబట్టి ఉన్నాయనే నమ్మినా వాటికి సంబంధించి ఈ కళ్ళ దిష్టిలకు సంబంధించి లేకపోతే దిష్టి దోషాలకు సంబంధించి రాహుకేతుల గురించి రకరకాల పూజలు పునస్కారాలు ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను చాలామంది క్లయింట్స్‌కి చేశాను. హ్మ్. ఓకే. హ్మ్. సో మీరు కూడా ఇందులో వెల్కమ్ అవ్వచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళకి కూడా ఇది మంచిదే చేసుకోవడం. సో ఇయర్లీ ఒకసారి వస్తది కాబట్టి ఈ కార్తీక మాసంలో 12వ తారీఖున ఈ యొక్క కాలభైరవుడి యొక్క జయంతి నడుస్తుంది కాబట్టి ఆ రోజున దీనికి సంబంధించిన ఒక హోమం చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉంటుందో గ్రిప్ చెప్తా ఉంటాను. ఏ రాశికి ఎలాంటి కష్టం పోతదని చెప్పుకుంటూ వస్తాను. దానికి తగ్గట్టుగా ఇందులో చేసుకోవడం వల్ల దిష్టి దోషాలు లేకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించి, లేట్ మ్యారేజ్‌కి సంబంధించి, కుజ దోషాలకు సంబంధించి, రాహుకేతుల దోషాలకు సంబంధించి